వెల్కమ్ టు మెయిన్ రోబో సినిమా. శుక్రవారం సినిమా అభిమానులకు పండుగే. ఏ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి సహజమే. సినిమాకు మధ్య వైవిధ్యాన్ని కోరుకునే విష్ణు విన్యాసాలతో కామెడీ చేసి సీరియస్గా క్రైమ్ థ్రిల్లర్తో పలకరించడానికి మృత్యుంజయ్ గా ముందుకొచ్చాడు. విష్ణు క్రైమ్ థ్రిల్లర్లో థ్రిల్ను పంచదా? కథ ఎలా ఉంది? ఓసారి లుక్కేద్దాం. విష్ణు కథానాయకుడుగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ్. సినిమా ఎలా ఉందంటే, విష్ణు హైదరాబాద్లోని ఒక పత్రికలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుంటాడు. జైకు విష్ణుకి క్రైమ్ రిపోర్టర్ కావాలనేది లక్ష్యం. ఆ అవకాశం దొరక్క తప్పనిసరిగా ఈ పని చేస్తుంటాడు. మరణ వార్తల ప్రకటనలు, అబిచ్వరీ యాడ్స్ సేకరించే పనిలో ఉన్న జై ఒక మరణం వెనుకున్న అనుమానాస్పద కోణాన్ని గమనిస్తాడు. చిన్నారి అంజలికి మాట ఇస్తాడు. స్వయంగా దర్యాప్తు మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతనెదుర్కొన్న సవాళ్లు, ఆ హత్యలు వెనుకున్న మిస్టరీయే ఈ సినిమా మెయిన్ స్టోరీ. కామెడీలో మంచి టైమింగ్ చూపించే విష్ణు ఈ క్రైమ్ థ్రిల్లర్లో క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. జై పాత్రలో చాలా సీరియస్గా, సెటిల్డ్గా నటించి సినిమాని తన భుజాలపై వేసుకున్నారు. సాధారణ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఒక అసాధారణ క్రైమ్ ఇన్వెస్టిగేటర్లాగా ఎలా మారాడనేదే బాగా ఎలివేట్ అయింది. రెబా మోనికా జాన్ పోలీస్ అధికారినిగా తన పరిధి మేరకు బాగా నటించారు. అయితే రొటీన్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఇందులో ప్రేమ సన్నివేశాలు, డ్యూయెట్లకు తావులేకుండా కేవలం ఇన్వెస్టిగేషన్కే పరిమితమైంది. వీర్ ఆర్యన్ ప్రతినాయకుడుగా తన ఫిజిక్ మరియు నటనతో మెప్పించారు. కొన్ని చోట్ల భయపెట్టేలా కనిపించారు. ఇతర నటీనటులు సుదర్శన్, రచ్చరవి, బాల్ ఆదిత్య మరియు అయ్యప్ప శర్మ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ కథను స్క్రీన్ ప్లేతో బలంగా మలిచారు. సెకండ్ హాఫ్లో హీరో విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం ఇన్వెస్టిగేటివ్ మూడ్ను ఎలివేట్ చేసింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్గా ఉంది. ప్లస్ పాయింట్స్: సినిమా నిడువు 2 గంటల లోపు ఉండటం, అనవసర పాటల జోలికి వెళ్లకపోవడం. ఫినిషింగ్ టచ్: మృత్యుంజయ్ మిస్టరీని డీకోడ్ చేయాలంటే సినిమా చూసేయండి. క్రైమ్ థ్రిల్లర్ మరియు ఇన్వెస్టిగేటివ్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. విష్ణు మరోసారి ఒక విభిన్నమైన కథతో క్రైమ్ థ్రిల్లర్ ప్రియులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. మృత్యుంజయ్ సినిమా మీరు చూసారా? ఈ సినిమా మీద మీ రివ్యూ కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ తెలియజేయండి.